అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అట్లనే ఆదివాసులకు దునియా ఆదివాసి దినోత్సవం శుభాకాంక్షలు. చలో ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని చెప్పుకుందాం గానీ మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. సంబురంగా లాల్ దర్వాజా బోనాలు, శీతం వచ్చిరు భక్తులు. పెద్దసారి ఇంటికి పెద్దసారు, మేమంతా తోడుగా ఉంటామన్నారు. జంజీ జపం చేస్తున్న లీడర్లు, రేపు ఆళ్లే కదా ఓటర్ దేవుళ్ళు. ఫోన్ సిగ్నల్ కి దూరంగా పల్లెలు, ఫాయిదా లేని సర్కార్ల ప్రాజెక్టులు. దీది మీద చేసిరు దాడి, బీజపల్లె నడిపిరట ఎనుకుండి. ఇలా మబ్బుల నుంచే పట్నంలో వాడవాడల మైకుల మూత మోగుతూనే ఉన్నది. తీరు తీరు పాటలు బొచ్చడి చేసి రెల్లమ్మ పాటలు. ఏ ఆడకట్టుకు పోయినా ఏ గుడికి పోయినా బోనాల జాతరే. జూలై 16 తారీఖు నాడు చాలైన ఆషాఢ బోనాలు ఇంకొక రోజైతే అయిపోతాయి. మళ్ళా గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి మొదలుపెట్టి ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు ఎక్కించి ఎప్పటి లెక్కనే ఆఖర్లో లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు. ఇయాలనే నడిచిందిగా కార్యం. అటు పాత బస్తీతో పాటు ఇటు కొత్త బస్తీలో బోనాల జాతర ఎట్లా నడిచిందో అంతా అరుసుకుందాం పారి. పాత బస్తీలో బోనాల పండుగ బొంబాటుగా సాగింది. ఇవాళ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఎక్కిస్తానికి సీతం మంది వచ్చిర్రు. పోతరాజుల ఆటలు శివసత్తుల సిగాల నడుమ అక్కలంతా నెత్తిన బోనాలు ఎత్తుకొని అమ్మవారి గుడికి పోయే తొవ్వల ఉసుకపోతరాలనంత జనం. నా పెళ్ళై 14 years అవుతుంది. అప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ బాగుంటది కదా, చూస్తున్నారు కదా, బాగుంటది. ఎవ్రీ ఇయర్ ఇంతలాగా ఉంటది. అందరికి నైవేద్యం ఇంత ఇష్టం నిష్టతో తీసుకొస్తున్నాం కదా. ఇక్కడ ఒక లైన్ గానీ ఒక మెయింటెనెన్స్ గానీ బాగా చేస్తే బాగుంటది. ఇబ్బంది ఏమందంటే వీళ్ళకంటే సపరేట్ గా పెట్టినప్పుడు వాళ్ళని కరెక్ట్ గా పంపిస్తే బాగుంటుంది. లోపల క్లీనింగ్ నెస్ చేయట్లేరు తొందరగా. పబ్లిక్ బాగున్నది, కాకపోతే ఇంకా కొద్దిగా ఏర్పాట్లు చేసేది ఉండే. పర్వాలేదు, బాగానే చేస్తారు పోలీసులు, అందరు సహకరిస్తున్నారు. ఇలాగే అందరు సహకారం ఉంటేనే సక్సెస్ అవుతుంది ఏదైనా కానీ. బాగున్నది, పర్వాలేదు. 1 hour దాకా పట్టిందండి. ఎందుకంటే మేము వెళ్ళే లైన్ లో విఐపి వాళ్ళని కూడా అలౌ చేస్తారనమాట. సో యూజువల్లీ ఎలా ఉంటుంది అని అంటే ఒక బోనం అంటే ఒక పర్సన్ కి అలౌ చేస్తుండే. బట్ ఈ ఇయర్ ఎలా అవుతుంది అని అంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు కానీ దే ఆర్ నాట్ సపోర్టింగ్, అంటే సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు సడన్లీ కొంచెం విఐపీస్ రావడంతో కొంచెం అక్కడ బ్లాక్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ సరళీకరణ అయిపోయింది. ఇంకా వచ్చే రోజు టైం కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆషాఢ మాసంలో ఆఖరి బోనాలు కాబట్టి పొట్టు వచ్చిర్రు భక్తులు. ఇక సర్కార్ తరపున మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సార్ తొలి బోనం ఎక్కించి పట్టుబట్టలు సమర్పించారు. ఎవరికి ఏ తిప్పలు కాకుండా 2500 మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలు ఉన్నారు. పాత బస్తీ రూట్లలో చాలా దిక్కుల ట్రాఫిక్ ని ఏరే జాగలకు మలిపిర్రు. ఇక సినిమా హీరో విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు చాలా మంది విఐపీలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అగో మన జాతిరత్నాల సిటీ కూడా వచ్చింది అమ్మవారి దర్శనానికి. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సార్ తో పాటు ఇంకొందరు వచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టి ఫోటోలు వీడియోలు గుంజుతుంటే చూడుర్రి. సార్ వెళ్ళిపోరి సార్, మాకు ఇబ్బంది అవుతుందని గదిరిస్తున్నారు పబ్లికే. ఇక అటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి పోయిండు కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. సార్ రాగానే ఇట్లా ఎదుర్కొని లోపలికి తీసుకుపోయి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ సార్ గుడి కమిటోళ్ళు. ఇంకో దిక్కు బోరబండల బోనం ఎత్తింది రాములమ్మ. ఆడా ఈడానేం లేదు, అంతటా ధూమ్ ధామ్ గా నడిచింది బోనాల పండుగ. ఎన్నని చెప్తాం గానీ అంత కలిపి మీరే చూడుర్రిగా. ఆదిశక్తి అమ్మవారి పిడుగులా అడుగులే, భూదేవి సంబరాల తొలకరి మొలకలే, ఆషాఢ మాసమంత దండనకర దండాలే.
కాలికి దెబ్బ తాకి దవాఖానలో ఉంటే చూస్తానికి వచ్చిండు పెద్దసారు. అటెన్క మొన్న తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ నర్సంపేట పాత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు దవాఖానలో ఉంటే వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పి పోయిండు. కానీ పెద్ద సారు కాలం చేసే ఇవాళ పెద్ద కర్మసుత చేసిరు. ఆఖరి కార్యానికి రాలే గాని ఇవాళ వచ్చిండు పెద్ద సారు. వరంగల్ జిల్లా నల్లవేలిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోయి ఇంటోళ్ళందరినీ పరామర్శించి మీకు మేమున్నామని ధైర్యం చెప్పిండు కేసీఆర్ సారు. ఆల్రెడీ పిల్లలకు చెరో ₹1,00,00,000తో పాటు పెద్ది సార్ వాళ్ళ అమ్మ దవాఖాన ఖర్చులకు ఇంకో 25 లక్షలు ఇస్తామన్నారు. అంతేకాదు పిల్లలకు ఎప్పుడు ఏకర్ వచ్చినా అరుచుకుంటామన్నారు. ఇక పెద్దసారి అలా వరంగల్ కు బయలుదేరిన కాడ నుంచి వెళ్ళి సార్ కాన్వాయ్కి ఎదురుగా పోయి నమస్తేలు పెట్టుడు జేజేలు కొట్టుడు. ఇక వరంగల్ కు పోగానే కార్ పార్టీ లీడర్లు ఇట్లా ఎదుర్కొని లోపలికి తీసుకుపోయారు. మొదలు పెద్దసారి ఫోటోకు నివాళి అర్పించి ఇంటోళ్లతో కూకొని ఛాన్సేపే మాట్లాడిండు పెద్దసారు. అప్పట్లో ఉద్యమంలో ఎట్లా కొట్లాడింది, పార్టీ కోసం ఎట్లా దండలాడింది అన్ని యాద్ చేసుకున్నారు. అంతా పగటాల దాకుండి ఏం రంది పడకూరని మళ్ళీ మళ్ళీ ధైర్యం చెప్పి ఇంటి పాట పట్టిండు కేసీఆర్ సారు. జెన్జీ అనగా జనరేషన్ జెడ్ సుమారుగా 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన యువతరాన్ని ఇలా పిలుస్తారు. వీరు పూర్తిగా డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ మధ్య పెరిగారు. సాంకేతికతపై బలమైన అవగాహన కలిగి ఉండటం, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం మరియు సమాజంలో కొత్త మార్పులను కోరుకోవడం ఈ తరం ప్రధాన లక్షణాలు. రాజకీయాలకు చాలా దూరమే ఉంటారు కానీ సర్కార్లను కింద మీద చేసే బలం ఉన్నది. అగో గందుకే గీళ్ళంతా ఆళ్లతో వల్లనే పోతున్నారు. దేశంలో లీడర్లంతా జెన్జీ జపం చేస్తుర్రుల్లా. ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి ప్రధాని మోడీ సార్ దాకా అందరు జెన్జీ పోరలకు దగ్గరైతానికే తనలాడుతున్నారు. వాళ్ళ భాషలనే మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీటింగులు పెడుతున్నారు. ఇవాళ రేపు పోర్లంతా ఇన్స్టాగ్రాములనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళతో దోస్తాన్ని పెంచుకోవడానికి రీల్స్ కూడా చేస్తున్నారు. మొన్న నీట్ పేపర్ లీకేజ్ మీద కొట్లాటప్పుడు అర్ధమరాత్రి హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా ప్రధాని మోడీ సార్ సెల్ఫీ వీడియో ఇడిస్తే రికార్డులన్నీ పర్ర చింపేసి 303 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని మళ్ళీ వీడియో ఇడిసే. ఇక నిన్న మొన్న ఐఐటి ఢిల్లీలో సుధా జెన్జీ జపమే చేసిండు మోడీ సారు. आईआईटी की परीक्षा में सिलेबस होता है, लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. ఇక అటు లోక్సభలో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ సార్ సుతా జెన్జీ కొట్లాటలకు హిమ్మతించుకుంటూ వాళ్ళకి చాలా దగ్గర అవుతున్నాడు. చీపురు పార్టీ పెబ్బ కేజ్రీవాల్ సార్ కాడ నుంచి మొదలు పెడితే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న దాకా జెన్జీ పౌరులకు దగ్గర అయితానికే తనలాడుతున్నారు. ఇక పార్టీలు అయితే జెన్జీ కోసానికి ఎటువంటి వీడియోలు ఇవ్వాలి, కంటెంట్ ఏమి ఉండాలి అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవరం బగ్గ తెలిసిన వాళ్ళని పెట్టుకుంటానే అంటే చూడుర్రిగా. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ పొరల చుట్టూ ఎందుకు తిరుగుతుర్రు అంటే 2029 ఓట్లు వచ్చే నాటికి వీళ్ళందరికీ ఏలికి ఇంకా అంటించుకునే ఛాన్స్ వస్తుంది. అందుకే ఇప్పటి సందే వాళ్ళ తోవల పోయి మేము మీ వాళ్ళమే అనిపించుకుంటారు అన్నట్టు. ఇక మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు ఇట్లా జెన్జీకి ఎవరి దగ్గర అవుతారు అనే చర్చ నడుస్తుంది ఇంకో దిక్కు. అయితే మోడీ సార్ ఇన్స్టాలో 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది ఫాలోవర్లతో ఫస్ట్ జాగాలు ఉన్నాడు కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటది. అదే రాహుల్ సార్ కు 1,70,00,000 మంది ఫాలోవర్లే ఉన్నారు కానీ అటెన్షన్ ఎక్కువ ఉంటదట. అంటే జెన్జీ కోసం దండలాడుతుండు కాబట్టి అరే సార్ మావాడే అనుకుంటుర్రు అన్నట్టు. ఇక మొన్న జెన్జీ పోరలు సార్ అని పిలిస్తే అట్లా కాదు నన్ను బ్రో అనాలే అని అంటే నేను ఏరే కాదు మీ దాంట్లో కానీ అని ఎరక చెప్తానికి అన్నట్టు. ఓ ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జెన్జీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. అట్లుంటది మరి. వాళ్ళు తలుచుకుంటే పీఠాలు కదులుతాయి, రాజ్యాలు మారుతాయి, రాజకీయమే కింద మీద అవుతుంది. జెన్జీ అంటారా బాబు. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కానీ మున్పు ఎవరికి ఏ మతలబ్ పంపాలన్నా మనసులే నడుచుకుంటానో ఎడ్ల బండి కట్టుకోనో సైకిల్ మీద పోయి చెప్పేది. అటెన్క ఉత్తరాలు రాసుడు పెట్టిర్రు. అదైనాక ల్యాండ్ ఫోన్లు, అటెన్క ఎస్టీడీ బూతులు, కాయిన్ బాక్స్లు వచ్చినాయి. ఇక టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్లు వచ్చి దినం ఇంత అప్డేట్ అవ్వకుండా స్మార్ట్ ఫోన్ల దాకా వచ్చే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వీడియో కాల్ చేసి చూసుకుంటా మాట్లాడుకుంటూనే ఉండిరి. పట్నం పల్లెలని ఏం లేదు, అంతటా స్మార్ట్ ఫోన్లే కానొస్తున్నాయి కదా. కానీ ఈ ముచ్చట తెలిస్తే పరిశాన్ అవుతుండొచ్చు ఇంకా అసొంటి ఊర్లు సుతున్నాయా అని. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది వాస్తవం, నిజం, సత్యం. ఇంత టెక్నాలజీ కాలంలో సుత తెలంగాణలో 2,747 ఊర్లు సెల్ ఫోన్ సిగ్నల్లకు ఆమడ దూరంలో ఉన్నాయి. మొత్తం 12,769 గ్రామాలు ఉంటే అందులో 10,022 ఊర్లకే మొబైల్ సౌలత్ ఉన్నది. కనుమూర్లన్నీ ఫోన్లకు సిగ్నల్లకు దూరంగానే బతుకుతున్నాయి. ఇలా చాలా మటుకు మహిబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, పెద్దపల్లి, సూర్యాపేట
జిల్లాలోనే షానూర్లు ఉన్నాయి. ఇక దేశమంతటా చూస్తే 121 ఊర్లకు అసలు సిగ్నల్ అంటే ఏందో తెలియదంటే చూడూరు ఇక డెవలప్మెంట్ ఏ తీరులో ఉన్నదో. సెంటర్ వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్టు, స్టేట్ వాళ్ళ టీ ఫైబర్ ప్రాజెక్టు కూడా అలా చేరుకోలేకపోయింది. కానీ ఇప్పుడు సర్కార్కి ఏ దరఖాస్తు పెట్టుకోవాలన్నా పౌరుల చదువులు కొలువుల కోసానికైనా దరఖాస్తు చేసుడు అంతా ఆన్లైన్ లోనే నడవబట్టే. ఇందిరా మీన్లు, పింఛన్లు, ఆఖరికి ఆపత్తిలో 108 కు ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ ఉండాలి కదా. అంబులెన్స్ లకు మతలబ్ అందక అడవి జీవాలు, పాములు కలిసి కాలం చేస్తున్నారు బొచ్చడు మంది. ఉపాధి హామీ పనుల కాంచెల్లి యూరియా దాకా సపరేట్ యాప్లే ఉండే. అవన్నీ నడవాలంటే మొదలు సిగ్నల్ ఉండాలి. ఇక షానూర్లలో పబ్లిక్ సిగ్నల్ కోసం కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు ఇండ్ల మీదకెక్కి 1-2 పుల్లలు సిగ్నల్ రాగానే జప్పున మాట్లాడి మతలబ్ పంపుతుర్రు. సిగ్నల్ కోసానికే పక్కూర్లకు పోయే పరిస్థితి ఉన్నది. ఓ దిక్కు టెక్నాలజీతో అందరు నెట్వర్క్ పెంచుకుంటా అంటే నెట్వర్క్ లేకుంటేనే వేల ఊర్లలో బతుకులు నెట్టుకుంటూ వస్తుర్రు అన్నట్టు. గిట్లున్నదుల్లా డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ పరిస్థితి. మా బరాబరి ఏదో ముచ్చట చెప్తాడట, ఇందాం పారుల్లా. సాయంత్రం న్యూస్ में आपका దొంగ స్వాగతే దోస్తో. ఈ న్యూస్ ని షాకే షెక్కేనా నేను. మెదక్లో ఒక ఆయన ఒక ఇంటికి రెంట్కి పోయిండు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి ఓనర్ చచ్చిపోయిండు. వాళ్ళకి 2 కూతుర్లని తెలిసి మనోడు బాబా అవతారం ఎత్తిండు. ఎత్తి ఒక ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేసి అనుకో, మీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ఎట్లాంటి లొల్లీలు కావని చెప్పిండు. ఆమె నిజంగానే నమ్మి వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేసింది. వాడి ఇంట్లో ఉన్న బంగారము, పైసలు అన్ని జల్సాలు చేసి చూరు చేసాడు. ఏంద్రా ఇదంటే, మీ ఇంట్లో గుప్త నిధులు వస్తే ఇక్కడ తవ్వాలని చెప్పి తవ్వినాక ఏం రాలేదు. తెలిసిందే కదా వీడు దొంగ బాబా. కథం దొరకబట్టి ముస కొట్టుడు కొట్టాడు. అప్పుడు తెలిసిన పర్సన్ ఏం తెలుసా, ఆల్రెడీ 2 పెళ్లిలైనా, ఇది 3వ పెళ్లి అంట. అంటే ఎట్లా నమ్ముతారా నాకు అర్థం కాదు. ఇంకో 300 ఏళ్ళైనా సరే ఈ మూఢనమ్మకాలు పోవు అనిపిస్తాయి నాకు. అది మతలబ్ కూర్చువి. ఇప్పుడు కాంగ్రెస్ ఏలువడిలు ఉంటే కారోళ్ళు, కారోళ్ళు ఏలువడిలు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ అరమైరా జోపుకుంటారు, ఒగలి ఎత్తేసుకుంటారు. కార్యకర్తలు సుత సోషల్ మీడియాలో పోరాడుతుంటారు కానీ బయట కానొచ్చినప్పుడు అంత కోపాలు ఏముండయి. ఏదున్నా పార్టీల పరంగా తిట్టుకుంటారు. ఏడునో ఓ తాన ఆవేశంలో తన్నుకునేదాకా పోవచ్చు. కానీ పెద్ద లీడర్లు వస్తుర్రంటే నచ్చనోళ్ళు ఉంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు, నల్లగుడ్డలు కట్టుకొని నిరసనలు తెలుపుతారు. కానీ గిడ చూడుర్రి ఏం నడిచిందో. আমাদেরকে ঠিক জায়গায় নিয়ে যাচ্ছে। তুই লোকেশনটা দেখতে পাচ্ছিস? কি মাল এটা? তুই লোকেশনটা দেখতে পাচ্ছিস? হ্যাঁ ওখানে পেজটা কিন্তু ওখানে ছিল। তুই লোকেশনটা দেখ। হ্যাঁ వీడియోটা ఏహే ఎక్కడిది దీది కార్ రాగానే ఇట్లా అడ్డం పడ్డారు పబ్లిక్ అంతా. ఆగో కార్ను చూడు ఎట్లా రౌండప్ చేసిరో. ఆడికే ఊకోలే, దొంగ దొంగ అని ఒరుకుంటే చేతికి ఏది దొరుకుతుంది అందుకొని కార్ మీదకి ఇసిరేస్తున్నారు. ఈ అన్న అయితే బురదేశాలు పో. పశ్చిమ బెంగాల్ 24 పరగణాల జిల్లాలో ఓ టీఎంసీ కార్యకర్త పోలీస్ కస్టడీలో కాలం చేస్తే వాళ్ళ ఇంటోళ్ళని పరామర్శిస్తానికి పోయింది మమతా బెనర్జీ మేడం. హీగేముంది, కారును ఇంచు సుత గదలనీయకుండా రచ్చ చేసిర్రు. వాళ్ళని ఆగబడటానికి పోలీసులకు తలపానం తోకకొచ్చింది అనుకో రాదుర్రి. ఇంత అన్యాయం ఉంటుందా? జర్రంతా అయితే చచ్చిపోయేదాన్ని. కారద్దాలు దించితే మాత్రం నన్ను పక్కా చంపేద్దురు. ఇది బీజేపీ గుండాల పని అన్నది మేడం. ఇక మేడంతో పాటు వచ్చిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ సారేమో పోలీసులే దగ్గరుండి డ్రామా నడిపిస్తుండ్రానికి వచ్చిండు. వీళ్ళు బీజేపీ వాళ్ళని అంటుంటే అటునుంచి బీజేపీ అధ్యక్షులు లైన్లకు వచ్చి దాడి చేసుడు కరెక్ట్ కాదు, వాళ్ళకు మా పార్టీకి సంబంధం లేదనబట్టే. పశ్చిమ బెంగాల్ రాజకీయాలే అలాగుంటాయి. వీళ్ళు పవర్లు ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద జరుగుతున్నాయి. దెబ్బకు దెబ్బ అన్నట్టు. ఏదెట్లున్నా దాడులు చేసుడు అయితే పద్ధతి కాదు. ఇప్పుడు తొవ్వంట మనసంధానం మనం ఎడమ చేదుకు నుంచే పోతున్నాం. హెల్మెట్ పెట్టుకున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, ఎంత రువడుగా పోవాలో అంత రువడుగా పోతున్నాం. ట్రాఫిక్ రూల్స్ అన్ని బరాబర్ పాటిస్తున్నాం. ఇక టక్కర్ అసలుకే కాదు అనుకోవడానికి లేదుల్లా. ఎందుకంటే మనం పద్ధతిగా పోతే మన వెనకమర్లు వచ్చేటోళ్ళు, ఎదురుగా పక్కపొంటి పోతోళ్ళు అంతే పద్ధతిగా పోవాలని ఏం లేదు కదా. ఇష్టం ఉన్నట్టు నడుపుతుంటారు బండ్లు. ఏముంది టక్కర్లు అవుతుంటాయి. ఇక ముచ్చట ఏంటంటే ఆంధ్ర అనంతపురం పామిడికాడ నేషనల్ హైవే మీద పొరుగురు బ్రిడ్జ్ కాడికి రాగానే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీఎం ఉదాన్కోటి గుద్దుకొని ఇట్లా బ్రిడ్జ్ మీద చెల్లి కింద పడ్డాయి. డీసీఎం బ్యాలెన్స్ తప్పి డివైడర్ కు గుద్దుకొని వచ్చి బస్సును దాకితే బ్యాలెన్స్ ఆగక కంట్రోల్ గాక 2 కింద పడ్డాయి. ఎమ్మటే లోకలోళ్ళు పోలీసోళ్ళు వచ్చి బస్సులకెళ్లి ప్రయాణికులను కాపాడటానికి చిన్న తల్లాట కాదు. అగో దెబ్బ బయటికి గుంజుకుంటా దావకనకు పంపుతున్నారు. 40 మందికి మీదనే దెబ్బలు దాకితే 10 మందికి మస్తు సీరియస్ ఉన్నదట. దావకన్ల వైద్యం చెప్పించుకుంటున్న మందలిస్తే అసలు ఏమైందనేది చెప్పుకుంటే చిన్న అవస్థ కాదు. ఇక టక్కరైంది నేషనల్ హైవే మీద కాబట్టి తొవ్వంట పోతున్న బండ్లన్నీ ఆగే వరకు ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు క్లియర్ చేసిర్రు. కానీ పాపం వీళ్ళ కోసం ఇంటోళ్ళు ఎంతగానో వెయిటింగ్ చేస్తుర్రు. ఇక జర సేపు అయితే మా వాళ్ళు ఇంటికి వస్తారని. ఒక డీసీఎం డ్రైవర్ చేయబట్టికే ఎందరు పానాల మీదకి వచ్చిందో చూడుర్రి. హైవే మీద బస్సులు లారీలు నడిపేటోళ్ళు జర పైలమే అన్నలు. ఎవరిది తప్పైనా ప్రయాణికుల పానాలకే ముప్పు. మళ్ళా ఆన్ని ముంచాలే ఈయన్ని ముంచాలని ఉండది. కుట్రలు కుతంత్రాలు తెలివయి.
కోపతాపాలు ఉండయి. ప్రకృతిని పాయరంగా చూసుకుంటా అడవి జీవులను జాదుకుంటా అడవి తల్లి ఒడిలో బతుకులు ఈడుస్తుంటారు. పక్కా ఇళ్ళుండే సౌలతులుండే ప్రకృతి ఏది ఇస్తే అది మహాప్రసాదంగా తీసుకుని బతుకుతుంటారు. ఇంతకు ఎవలల్లు అంటారా? ఇంకవలు ఆదివాసులు. వాళ్ళ హక్కులు కాపాడాలి, భాష పద్ధతులను రక్షించాలని ప్రతి ఏడు ఆగస్టు 9వ తారీఖు అంటే ఇయాలనే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం జరుపుకుంటారు. లెక్కకైతే పండుగ లెక్క జరుపుకుంటారు ఆదివాసులు. కానీ గీళ్ళు చూడు ఏం చేసిర్రో. కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓట్లు వేయడానికి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే, రేషన్కి వెళ్ళాలంటే డోలీలు కట్టుకొని అంగీలు ఇప్పుకొని నెత్తి మీద మోదుగాకుల టోపీలు పెట్టుకొని ర్యాలీ మొదలు పెట్టిర్రు అన్నలు. వాళ్ళెనక అక్కలు సుత నడుస్తున్నారు. ఆంధ్ర అనకాపల్లి అల్లూరు జిల్లాల బార్డర్లు ఉన్న 4 ఊర్లను చుట్టుకుంటూ 5 కిలోమీటర్లు సాగింది ర్యాలీ. ఇంతకెందుకు చేస్తుర్రంటే ఏండ్ల కాంచెలు ఊరికి పోతానికి తొవ్వేలేదట. మరి 4 ఊర్లలో 400 మంది ఉంటారు. ఏ అక్కడి నుండి ఎటు పోవాలన్నా తిప్పలేనట. అందుకే ఆదివాసీ దినోత్సవం నాడే మా తిప్పలు సర్కార్కి ఎరక కావాలని ఇట్లా అర్ధనగ్నంగా ర్యాలీ తీసిర్రు ఆదివాసీలు. ఈ రోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఈ డోల్మూత అనేది నిర్వహించడం జరిగింది సార్. కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. సార్ వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం రోడ్డు కావాలని అడుగుచున్నాను. ఈ డోలు మోతలు తినాలి ఇంత బాధపడతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మాకు రోడ్డు మొన్నట్లో 4 లక్షలు 10 లక్షలు వచ్చింది ఇచ్చారు సార్. అది తవ్వేసి మధ్యలో ఆపేశారు సార్. పూర్తిగా చేయలేదు సార్. మేము డోలి మూతలు చూడండి సార్. డోలి మూతలు వెళ్ళినట్లు మేము డోలి మూతలతో మేము మోసుకుంటున్నాం సార్. అర్ల నుండి 6-5 కిలోమీటర్లు సార్ మేము మోసుకుంటున్నాము. జబ్బు వచ్చినా కష్టం వచ్చినా మాకు రోడ్ లేక డోల్ మోటార్లతోటి మొయ్యాలి. మాకు రోడ్ లేక ఇలా కష్టపడుతున్నాం సార్. మాకు రోడ్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆఫీసర్లు లీడర్లు పట్టించుకుంటలేరని మనిషింతా చందాలు వేసుకొని రోడ్డు వేసుకుంటే అది ఆనలకు కొట్టుకొని పోయిందట. సర్కార్ రోడ్డు మంజూరు చేసినా నిధులు తెచ్చి పనులు చేస్తోళ్ళు లేరని అంటుర్రు. నిరుడు శంకుబండ బాత్తే ఇక రోడ్డు వచ్చినట్టే అనుకున్నారంతా. కానీ ఏడుదాన్నే బజ్జి ఉన్నది. రోడ్డే కాదు నీళ్ళకు సుత గోసే అవుతుందని అక్కలంతా ఇట్లా నెత్తిన బిందెలతో నిరసన చేసిర్రు. హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈ రోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. ఆగనాట సర్కార్లు మారుతానే కానీ మా బతుకులు మారతలేవు. ఇకనన్నా పట్టించుకొని మా తిప్పలు తీర్చాలి అని కోరుతున్నారు. జరగా రోడ్డు సంగతి ఏందో మొదలు చూడూరి సార్లు అరికోసపడుతున్నారు ఆదివాసీలు. చిన్న పిల్లలు బగ్గా కాయ చేసేటి చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీంలు. ఇంటి ముంగటికెళ్ళి బండి పోతుందంటే ఇక రచ్చే ఉంటది. ఇంట్లో కొనిస్తావా కొనియవా అని అమ్మ నాయనలతో చిన్నపాటి యుద్ధమే చేస్తారు పోరాళ్ళు. అలా పోరు పడలేక ఓటి కొనిచ్చి ఓ అన్న ఇంకో పారి ఇటు మొఖాన రాకని అమ్మేటి ఆయనను బతిమలాడుకుంటారు. బుడ్డ పోరాలన్నప్పుడు అదోటి ఇదోటి తింటుంటారు. అది మాకెరికే గాని ఇక ముచ్చటేందో చెప్పరాదు అంటుర్రా. చూడుర్రి 5 ఏళ్ల పిల్లగాని అరికాలు మంచిగా చూడుర్రి. ఆడుకుంటా పోయి గరం గరం నూనె ముకుట్లనో పెంక మీదనో కాలేయలేదుల్లో కడుపారా కన్న తల్లే గింత పనిచేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ లో 5 రూపాయల చాక్లెట్ తిన్నాడట చిన్నోడు. గంతే ఎమ్మటే కత్తిని ఎర్రగా కాల్చుకొని వచ్చి ఇట్లా అరికాళ్లకు వాతలు పెడితే చూడుర్రి ఎట్లా బొబ్బలొచ్చినాయో. ఆడికే ఊకోలే ఓ గర్రలేసి తాళం పెట్టి అక్క బర్త్డే పార్టీకి పోయిందట. నాయనొచ్చి చూసే వరకు ఏమున్నది పిల్లగాడు నడవలేకుండా అయిండు. ఏమైందిరా అని అడిగితే మమ్మీ కొట్టిందని చెప్పిండట. చల్ గింత అధ్వానం ఉంటదా అని సీదా పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిండట. కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. उनका छोटा लड़का शुभ जिसकी उम्र 6 साल है वो घर पर थे। इनकी पत्नी गुड़िया ने किसी बात को लेकर इनके लड़के शुभ उम्र 6 वर्ष सूचना पर पुलिस पहुंची तथा इनसे तहरीर प्राप्त करके थाना राधानगर पर సుసంగత ధారాలో में अभियोग पंजीकृत किया गया. ఇక వైద్యం నడుస్తుంది కానీ పోరాలన్నాక చాక్లెట్లు తింటనే ఉంటారు. వద్దు బిడ్డ అవి తింటే పురుగులు పడతాయనో బీమార్లు వస్తాయనో బెదిరించి మానిపియాలి. అంతేగాని ఇట్లా వాతలు పెడితే ఎట్లక్క పిల్లగాడు ఎట్లా ఓడ్చుకుంటుండో ఏమో గాని నువ్వేం తల్లివే తల్లి అని నాపరోదికు జోపిడ్చి పెడుతుర్రు. మీరేమంటారో మీ ఇష్టమిగా. ఇవాళ రేపు ఎవ్వరు చూడు ఏమున్నా ఫోన్ పట్టుకొని ఏళ్ళతోని మీదికి రుద్దుడే రుద్దుడు. తెల్లని దాకా పొద్దున్న దాకా రీల్స్ చూస్తూనే ఉంటారు. మరి వాళ్ళు చూస్తానికి కొందరు చేయాలే కదా. ఆగో గట్ల ఫాలోవర్స్ ని పెంచుకోవాలి, పొట్టు పొట్టు వ్యూస్ సంపాదించాలని
తీరు తీరు ఇద్దరు పడుతుంటారు అన్నలు అక్కలు పోరాళ్ళు కూడా. ఇలా 2 అడుగులు ముంగటుండేదంటే మా అక్కలేనుల్లా ఏం చేస్తుర్రో సుతే యాది మరిసి రీల్స్ చేస్తుర్రు. గీ అక్క అయితే నెరీ అధ్వానం పోర్రి. నీ సోకు సైకిల్ దొక్క అచ్చం సినిమాల హీరోయిన్ లెక్కనే ఫీల్ అవుతుంది పో అక్క రీల్ చేసుకుంటా. కానీ ఓ పారి వెనకమర్ల చూడుర్రి, బుడ్డోని బ్రిడ్జ్ మీద ఇడిసబెట్టి రీల్స్ పిచ్ లా పడితే షిన్నోడు పాక్కుంటా కొసకుపోతుండు. ఇంతల్నే ఇంటాయన చూసి ఎమ్మటే ఊరుకొచ్చి తీసుకుపోయి బండి మీద కూకోబెట్టిండు. కానీ అక్క గావేం పట్టించుకుంటలేదు. కెమెరాకు దగ్గరకొచ్చి సిల్క నవ్వుతుంది. ఇంకా నన్ను చూడు నా అందం చూడని. ఉత్తరప్రదేశ్ లో ఉండే ఈ అక్క రీలు పొట్టు గిరికలు కొడుతుండే వరకు బుడ్డోని గాలి కిడిసబెట్టి గీ రీల్స్ పిచ్ అయిందమ్మా. పిల్లగాని పానం కంటే నీ వీడియోనే ఎక్కువైందా అని నపరో దిక్కు అరుచుకుంటారు కామెంట్లల్లా. ఇక మీరేమంటారో మీ ఇష్టం గాని ఈ అక్కే కాదు ఈ సొంటోళ్ళు మీ చుట్టుముట్టు సుత ఉంటారు. పక్క పొంటే ఏమైతుందో సుత పట్టించుకోకుండా రీల్స్ లో మునుగుతుంటారు. అరే పని పట్ట లేనప్పుడు ఉత్తగుండి బోర్ కొడుతుంది అనుకుంటే వీడియో గురించి సోషల్ మీడియాలో పెడితే ఏమో అనుకోవచ్చు. కానీ పనులని పక్కకు పెట్టి ఇదే ముఖ్యం అన్నట్టు చేయబడుతుంది. ఈ రీల్స్ పిచ్చి పబ్లిక్ ను ఎందాక తీసుకోబోతుందో ఇంకెంత ఆగం చేస్తుందో పో. ఇగివుల్లా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.